ఫార్ములా ఈ కార్ రేస్ పై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది సర్కార్. ఏసీబీ డీజీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ఫార్ములా కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగనుంది. ఇక ఇప్పటికే కేటీఆర్ పై A1 గా కేసు బుక్ చేసింది ఏసీబీ. నోటీసులు ఇవ్వకుండానే ఆయన్ని అరెస్టు చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇక కేసు విచారణ కోసం ఏసీబీలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ఏర్పాటు చేశారు అధికారులు. డీఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగనుంది. ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షించనున్నారు. ఇక విదేశీ కంపెనీతో ఉన్న ఒప్పందాలను ఏసీబీ పరిశీలించనుంది. కేసులో నిందితులకు నోటీసులు ఇచ్చి విచారించనుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, ఈ కార్ రేస్ కేసు దర్యాప్తు అప్డేట్స్ ఏంటి? ప్రత్యేక దర్యాప్తు బృందంలో ఏసీబీ డీజీ అయినటువంటి విజయ్ కుమార్ నేతృత్వంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. దీనికి ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నటువంటి ఏసీబీలో ఉన్నటువంటి డిఎస్పీ స్థాయి అధికారిని కూడా నియామకం చేపట్టింది. అంతేకాకుండా పర్యవేక్షణకు సంబంధించిన వ్యవహారంలో ఎస్పీ స్థాయి అధికారి కూడా పూర్తిగా స్క్రూటినింగ్ కూడా చేయనున్నారు. అయితే ఇప్పటి వరకు హెచ్ఎండిఏలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించిన వ్యవహారాలపైన కూడా పలు ఫైళ్లను కూడా ఇప్పటికే తెప్పించుకునేందుకు గాను ఏసీబీ బృందం కూడా దానిపైన కసరత్తు మొదలు పెట్టడం జరిగింది. ఇక ఏసీబీ ఇప్పుడు నమోదు చేసినటువంటి కేసులకు సంబంధించి చూసినట్టయితే కూడా కేటీఆర్ అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి ఆయన హెచ్ఎండిఏతో పాటుగాను విదేశీ సంస్థలతోటి ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నారు అనే విషయాలు, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని కూడా ఇవాళ తెప్పించుకునే అవకాశం ఉంది. వాటిపైన స్క్రూటినీ కొనసాగిస్తుంది. మొత్తం మీద ఈ క్రమంలోనే ఏసీబీకి సంబంధించినటువంటి డైరెక్టర్ గా ఉన్నటువంటి తరుణ్ జోషి కూడా మొత్తం ఈ కేసుకు సంబంధించి పూర్తి దర్యాప్తు వ్యవహారాలన్నీ కూడా ఆయన నేతృత్వంలో కొనసాగుతున్నాయి. అయితే A1 గా ఉన్నటువంటి కేటీఆర్ అప్పుడు మున్సిపల్ శాఖలో ఏ విధంగా అంటే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ రూల్స్ ని ఏ విధంగా బ్రేక్ చేశారు, అదేవిధంగా ఆర్బీఐకి సంబంధించినటువంటి రూల్స్ ను వైలేషన్ చేయడము, అదేవిధంగా క్యాబినెట్ మినిస్టర్ ఆమోదం లేకుండా కూడా 55,000 కోట్ల రూపాయల మళ్లింపు వ్యవహారంలో జరిగినటువంటి అవకతవకలు, అదేవిధంగా అరవింద్ కుమార్ కు ఏ రకమైనటువంటి ప్రొసీడింగ్స్ ఇచ్చారనే విషయాలు, మొత్తం బ్యాంక్ అకౌంటబిలిటీ కూడా అంటే ఏ బ్యాంకు ద్వారా ఏ రకంగా చెల్లింపులు జరిపారు అనే విషయాలపైననే ప్రధానంగా ఏసీబీ దృష్టి సారించింది. అప్పుడు 2023 ఫిబ్రవరిలో జరిగినటువంటి ఆ కాంట్రాక్ట్ సంబంధించినటువంటి ఒప్పందాలు, విదేశీ సంస్థలకు చెల్లించినటువంటి బకాయిలు, అదేవిధంగా అప్పుడు ఫైన్ కట్టినటువంటి రూపాయలకు సంబంధించి ఏ బ్యాంక్ అకౌంటబిలిటీలో ఏ రకంగా చెల్లింపులు జరిగాయి, అదేవిధంగా ఏ రకమైనటువంటి వైలేషన్ చేశారు అనే విషయాలను, అంతేకాకుండా అధికార దుర్వినియోగంతో పాటుగాను అదేవిధంగా ఇందులో ఇప్పటికే నమోదైనటువంటి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ అంటే అవినీతికి సంబంధించి కుట్ర కూడా జరిగింది కాబట్టి ఆ విషయాన్ని నిగ్గు తేల్చేందుకు ప్రత్యేకమైనటువంటి బృందాన్ని ఏసీబీ డీజీ ఏర్పాటు చేశారు. ఏసీబీ డీజీ బంజారా హిల్స్ లో ఉన్నటువంటి మెయిన్ ఆఫీస్ లో హెడ్ ఆఫీస్ లో డీజీ విజయ్ కుమార్ నేతృత్వంలో దర్యాప్తు కొనసాగనుంది. అదేవిధంగా దీనికి ఏసీబీ డైరెక్టర్ గా తరుణ్ జోషి ప్రత్యేకంగా పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఎస్పీ స్థాయికి సంబంధించినటువంటి అధికారి కూడా హెచ్ఎండిఏ లో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించిన ఫైల్స్, అప్పుడు ఉన్నటువంటి ఏవైతే ప్రొసీడింగ్ చేశారో, ఏ విధంగా చెల్లింపులు చేశారో ఆ ఫైల్ అన్ని కూడా తెప్పించుకొని ఈ రోజు పూర్తి దర్యాప్తును కూడా చేయనున్నారు. మరో విషయం ఏంటంటే ఇప్పటి వరకు నమోదైనటువంటి ఏసీబీ నమోదు చేసినటువంటి 409 కావచ్చు, అదేవిధంగా 120B 13(1), 13(2) సెక్షన్ ప్రకారంగా ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ సంబంధించినటువంటి కేసులు కావడము, చాలా వరకు సీరియస్ ఫ్రాడ్ జరిగింది. ఇందులో ఫైనాన్షియల్ సంబంధించినటువంటి వ్యవహారాలలో ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ కూడా అందులో ఆమోద ముద్ర వేయకుండానే ముందుగా చెల్లింపులు చేసి ఆ తర్వాత ఒప్పందాలు చేసుకున్నటువంటి క్రమంలో దీనిలో కుట్రపూరితంగా నేరపూరితమైనటువంటి కుట్ర కూడా ఉంది. కాబట్టి ఇప్పటికే నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినటువంటి ఏసీబీ హెచ్ఎండిఏ లో జరిగిన ఫైల్స్ అన్ని కూడా ఈ రోజు తెప్పించుకొని స్క్రూటినీ కొనసాగించనున్నారు. ఈ క్రమంలోనే ఇక మరి కేటీఆర్ కు ఇవాళ నోటీసులు ఇస్తారా, లేకుంటే ఆయనను డైరెక్ట్ వెళ్లి ప్రత్యేక బృందం వెళ్లి ఆయనను అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తారా అనే విషయం పైన కూడా ఏసీబీలో ఉన్నటువంటి లీగల్ అథారిటీ దానిపైన కూడా చాలా వరకు ఒక కసరత్తు చేస్తుంది. మరికొద్ది సేపట్లో కూడా ఈ వ్యవహారం కూడా అంటే
కేటీఆర్ ను అదుపులోకి తీసుకునేందుకు గాను లేకుంటే నోటీసులు జారీ చేయాలనే అంశాన్ని కూడా ఏసీబీ బృందం కూడా చాలా వరకు దానిపైన పూర్తిగా స్క్రూటినింగ్ చేస్తుంది. చాలా పక్కా ఎవిడెన్స్ అన్నిటిని ఇప్పటికే కలెక్ట్ చేయాలనుకుంది. ఇప్పటికే మరి హెచ్ఎండిఏలో జరిగినటువంటి అప్పుడున్నటువంటి ప్రభుత్వం సంబంధించినటువంటి పాలసీ మ్యాటర్ల అన్నిటిపైన కూడా ఏసీబీ బృందం పలు శాఖల నుంచి కూడా ఇందులో జరిగినటువంటి అవకతవకల వ్యవహారాలపైన కూడా ఫైల్ అన్నింటిని కూడా తెప్పించుకునేందుకు ఏసీబీ బృందం రెడీ అయింది జ్యోతి.